మరి అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అక్కడ రాజీనామాలు చేయించి? మీకు తెలుసు చాలామంది దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు. సార్ మీ ఐ డ్రీమ్ ద్వారా లక్షల మంది మీకు కోటి వ్యూవర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత కూడా కావాలంటే అసెంబ్లీ సెక్రటరీ పోదాము, లేకపోతే సిఎల్పి పోదాము, వాళ్ళ వైఎస్ఆర్ మన టీఆర్ఎస్ ఆఫీస్ మీరు అడిగిన పద్ధతికి ఏ ఒక్క శాసనసభ్యుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు. ఆ ఎమ్మెల్యేలు చేరినామని చెప్పలేదు, ముఖ్యమంత్రి చేరినామని చెప్పలేదు, పిసిసి కానీ చెప్పలేదు, ఏఐసిసి చెప్పలేదు, గాంధీ భవన్కి ఏ ఒక్క రోజు కూడా ఆ 10 మంది శాసనసభ్యులు మెట్లెక్కలేదు. లేదా టీఆర్ఎస్ ఏదైతున్నదో పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకుడు కానీ అప్పుడుండే రాజేంద్ర లేకపోతే విజయరామారావు ఎవరైనా కానీ ఏ ఒక్క అప్లికేషన్ అసెంబ్లీ సెక్రటరీకి వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఇవ్వలేదు. 2007లో ఈరోజు దుష్ప్రచారం అది. మేము 10 మందిని చేర్చుకున్నారు, 5 ఏళ్ళు పోరాటం చేసినాము, చివరికి ఏదైతుందో వాళ్ళని కొందరు డిస్క్వాలిఫై కొందరు రాజీనామా తీసుకున్నారు. 2007లో పిటిషన్ చేశారు. జ్ఞానేశ్వర్ అని ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసినప్పుడు ఈ 10 మంది అతనికి సంతకం పెట్టారు. అప్పుడు 10 మందే, అప్పుడు ఫస్ట్ కౌన్సిల్ హౌస్ స్టార్ట్ అవుతున్నది. ఆ 10 మంది సంతకాల్లో ఈ రెబల్స్ ఎమ్మెల్యేలు పెడితే ఏదైతుందో అతన్ని గెలిపించారు. దాని తర్వాత ఏదైతుందో పార్టీ విప్పుకు వ్యతిరేకంగా మేము ఏదైతుందో వీళ్ళు ఓటేసిందన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఎవరికి సంతకం పెట్టద్దని చెప్పలేదు, మేము పెట్టాము, మాకు విప్పందలేదు, మేము ఓట్లు వేసాము, గెలిపించాము, దాంట్లో డౌటే లేదు అని వాళ్ళు 43వ రోజు, ఇవాళ సురేష్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకోండి, కొత్త వెళ్ళి 43వ రోజు హియరింగ్ స్టార్ట్ చేశాడు వీళ్ళు ఇచ్చిన పిటిషన్కు. ఇవాళ నిన్నటిదానిక ఏజీపీ ఉన్న రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్కి అడ్వకేట్, జంధ్యాల శంకర్ కాంగ్రెస్ పక్షాన తో అడ్వకేట్గా పోతే అతనే కొన్ని సార్లు వాయిదా అడిగాడు, ఒక 7-8 సార్లు వాయిదా అడిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలే. కానీ ఈరోజు బహిరంగంగా నిస్సిగ్గుగా ఏదైతుందో ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ చేర్చుకున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ 2001 పుట్టిందే ఆయన ఒక్కడే రాజీనామా చేశాడు. పాపారావు కాంగ్రెస్ పార్టీలో గెలిచాడే, చేయలేదే. నరేంద్ర బీజేపీ పార్టీలో లోక్సభ గెలిచాడు, చేయలేదే. రవీంద్రనాథ్ రెడ్డి అలంపూర్ గెలిచాడు, ఆయన చేయలేదే. వాళ్ళు ఎందుకు చేయమని రాజీనామా? ఆయన ఒక్కడే శాసనసభ్యుడు. వీళ్ళు వచ్చింది 2 శాసనసభ్యులు, ఒక ఎంపీ, అంటే కొంతకాలం తర్వాత. కానీ ఎంపీగా వాళ్ళు కొనసాగారు, బీజేపీ ఎంపీగా, బీజేపీ ఎమ్మెల్యే కొనసాగాడు, పాపారావు కొనసాగాడు. కానీ డిస్క్వాలిఫై చేయమని బీజేపీ అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ కానీ పిటిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన పిటిషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ టీడీపీ పరంగా కానీ పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు రివ్యూ చేయలే. దాదాపు 1.5-2 years కొన్ని డిఫరెంట్ ఎవరైతే పిటిషన్ ఇచ్చాడో, ఎవరైతే కోర్టుకు పోయాడో దయాకరావు అటువంటి వాడు, అతను కలిసి నేను మెర్జ్ అంటాడు. మెర్జ్ ఎట్లా అవుతుందండి? మొత్తం మంది శాసనసభ్యులు మెర్జ్ అయినా మెర్జ్కి ఉండదు. పార్టీ చట్టాల్లో మార్పులు వచ్చాయి. ఫస్ట్ 1/3 అయింది. తర్వాత ఏదైతుంది ఇప్పుడు మొత్తం మంది శాసనసభ్యులు కూడా మెర్జ్ అన్నా కూడా పార్టీ కనుక ఏదైతుందో వ్యతిరేకిస్తే వాళ్ళని డిస్క్వాలిఫై. హర్యానాలో 2015లో 2010లో ఏదైతుందో మన బన్సీలాల్ కుమారుడు ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ మీద వికాస్ పార్టీ సంథింగ్ 5 గెలిచారు. 5 కాంగ్రెస్లో కలిశారు. 2015 ముందు కాంగ్రెస్ పార్టీ కదా. చివరకు దాని మీద పార్టీ పిటిషన్ పోతే, పార్టీ యూనిట్ హర్యానా యూనిట్ బన్సీలాల్ హర్యానా రీజనల్ పార్టీ పోతే డిస్క్వాలిఫై హైకోర్టు 5 ఎమ్మెల్యేలను చేశారు. ఈరోజు ఏంటండి? తో ఆ రోజు ఏ ఒక్క శాసనసభ్యుని చేర్చుకోలే. టెక్నికల్గా అంటే స్ట్రాటజీగా, అది కూడా స్ట్రాటజీ అంటే డెఫినెట్ స్ట్రాటజీ. అంటే ఒక నియమ నిబంధనలు ఏదైతుందో మనం బహిరంగంగా ఏదైతుందో ప్రజలకు ఇదైతుందో తప్పుడు సంకేతాలు పోతాయి. ఏ రోజు వాళ్ళు సిఎల్పి మీటింగ్ అటెండ్ కాలేదు. అప్పుడు మోత్పల్లి నరసింహులు గారిది కూడా అట్లనే జరిగింది కదా. మోత్పల్లి నరసింహులు మీకు 89లో ఇండిపెండెంట్ గెలిచాడు. కాదు 99లో 99లో కాంగ్రెస్ పార్టీని గెలిచి దానికి పోయాడు. కానీ కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫై చేయమని ఎట్లయితే పాపారావు పోయాడో ఎట్లా ఆయన టీడీపీ పోయాడు, డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇవ్వలే. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ పీరియడ్, పోనీ ఒక్కడ ఎమ్మెల్యేలు పోతే డిఫరెంట్ ఏమున్నది, ఏమొచ్చేది ఉన్నది, ఇంత పోటీతత్వం లేదు. కానీ ఎప్పుడు వచ్చింది ఈ తత్వం? ఎప్పుడు వచ్చింది? టీఆర్ఎస్ పోరాటం, స్పీకర్ ముంగట రోజు అసెంబ్లీని సాల్వ్ చేయడం, ఇది చేయడం. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చేయడం లేదు.